అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. విశాఖ సంజీవయ్య కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరి ప్రాణ స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం చెలికి గాలివానలా మారి ఒకరి ప్రాణం తీసే వరకు దారితీసింది. అయితే తెల్లారితే భార్య సీమంతం జరగాల్సి ఉంది. అంతలోనే భర్త మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సంజీవయ్య కాలనీకి చెందిన భోరా మణికంఠ, అదే ప్రాంతానికి చెందిన సురేంద్ర అలియాస్ కన్నా ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే ఇద్దరి మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం ఒకరి హత్యకు దారితీసింది. మణికంఠ గుండెలపై సురేంద్ర పిడిగుద్దులు గుద్దడంతో మణికంఠ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ యొక్క దారుణ ఘటనతో తెల్లారితే ఇంట్లో సీమంతం జరగాల్సినటువంటి ఆ యొక్క వాతావరణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మి లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. లక్ష్మి, ఏం జరిగింది ఈ ఘటనలో? అసలు ఎలా గొడవ మొదలైంది? ఇంట్లో ఆ భార్య పరిస్థితి ఏంటి? క్షణికావేశం వల్ల జరుగుతున్నటువంటి అనేక ఘోరాలు చాలా చూస్తున్నాం మనం. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలానే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి ఘర్షణ దాడికి దారి తీసింది. దాంతో పాటు ఒక స్నేహితుడు ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారణమైందని చెప్పాలి. ఇక్కడ మృతుడు ఎవరైతే మణికంఠ ఉన్నారో, ఇక్కడ వాళ్ళ వైఫ్ శ్రీమంతం కార్యక్రమానికి చక్కగా బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ఆహ్వానించుకుంటున్న క్రమంలోనే సంజీవయ్య కాలనీలో గతంలో వీళ్ళు ఉండేవారు. మణికంఠ వాళ్ళు ప్రస్తుతానికి ఊర్వశి జంక్షన్ దగ్గర ఉంటున్నారు. అయితే మణికంఠ వాళ్ళ తల్లి పాత కాలనీలో ఉన్న దగ్గర బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయాలని వెళ్ళారు. ఆ తర్వాత తనని పికప్ చేసుకోవడానికి రమ్మని మణికంఠను కూడా పిలిస్తే వెళ్ళినటువంటి పరిస్థితి. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి సురేంద్ర అలియాస్ కన్నా తన పాత స్నేహితుడు, ఈ సురేంద్రకి అలానే మణికంఠకి మధ్య గతం నుంచి ఒక ఇష్యూ పైన గ్యాప్ నడుస్తోంది. ఘర్షణలు కూడా గతంలో కూడా జరిగాయి. సో నిన్న కూడా అదే సేమ్ రిపీట్ అయిన క్రమంలో ఈ సురేంద్ర బాక్సర్ తను చాలా బలంగా కొట్టడం వల్ల, పిడిగుద్దులు గుద్దటం వల్ల అక్కడికక్కడే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ తల్లి గుండెలు బాదుకుని రోధించిన తీరు మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. అయ్యో, ఒక శుభకార్యానికి ఆహ్వానించడానికి ఏరియాకి వస్తే అంతలోనే నా కొడుకుని ఇలా చూస్తాను అని అనుకోలేదు అంటూ ఆమె గుండెలు బాదుకుని రోధించింది. స్నేహితులను కూడా చెప్తున్నారు, కానీ ఎందుకు ఈ రకమైనటువంటి గొడవ? అంటే ఇంత చిన్న గొడవకే ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా ఎలా వెళ్ళింది ఆ వివాదం? ఈ ప్రస్తుతానికైతే కంచరపాలెం పోలీసులు సిఐ కోరాడ రామారావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. కాకపోతే ఈ విచారణలో అంటే ఒక మనిషిని అంత బలంగా కొట్టేయాలి, చంపేయాలి అన్నంత ఉద్దేశపూర్వకం అయితే కాదు. కానీ ఇక్కడ ఫోర్స్ఫుల్ గా తన పంచ్ తగలటం వల్ల చనిపోయాడు అనేది కూడా ఒకటి వినిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఘర్షణ, మాట పడటం, గొడవ వరకు దారి తీయటం అయితే రైటే. కానీ ఇక్కడ ఈ సురేంద్ర అలియాస్ కన్నా తన స్నేహితుడిని ఉద్దేశపూర్వకంగా అయితే చంపలేదు. కానీ ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ నడిచింది. ఆ సమయంలో ఈ సురేంద్ర ఎవరైతే గట్టిగా కొట్టాడో, ఈ సురేంద్ర డ్రింక్ చేసి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు, మనకు జనరల్ గానే తెలుసు. సో ఆ పరిస్థితిలోనే అతను కొట్టినటువంటి దెబ్బ బలంగా తగలటం వల్ల మణికంఠ అక్కడికక్కడే చనిపోయాడు అనేది. ఇప్పుడు రెండు కుటుంబాలు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి అదే సుందరయ్య కాలనీలో ఉండేవాళ్ళు కూడా. అలాంటిది అక్కడికక్కడే తన స్నేహితుడు ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి మరొక స్నేహితుడు సురేంద్ర గురించి కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో వీళ్ళ మధ్య బెట్టింగ్లు గాని, లేకపోతే ఇట్లా గ్రూప్ రాజకీయాలు గాని, ఒక గ్రూప్ ని మరొక గ్రూప్ డామినేట్ చేయాలనే ఉద్దేశాలు కానీ, ఇవే మోస్ట్లీ మనం చూస్తున్నాం. స్నేహితుల మధ్య గొడవలు, ప్రాణాలు పోవటానికి కారణమవుతున్న సంఘటనలు అయితే ఇదే. సో ఇద్దరు డ్రింక్ చేసేటప్పుడు కూడా కొన్ని గతంలో ఏవో సమ్ డిస్కషన్స్ అవి నడిచాయి. అదేంటి పర్టికులర్ గా మాత్రం ఆ కారణం ఇంకా తెలియలేదు. సో అతన్ని అదుపులోనికి తీసుకున్న తర్వాత విచారణలో ఆ విషయం కూడా బయటపడనుంది. బట్ తల్లి కూడా చెప్తున్నారు, ఇద్దరు ఫ్రెండ్సే, అరే ఒరే నీ ఫ్రెండ్ ని నువ్వు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు కదరా అంటూ కూడా ఆ తల్లి ఏడ్చినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళు రీసెంట్ గా ఊర్వశి ప్రాంతానికి వెళ్లారు. కానీ పాత కాలనీలో మాత్రం ఇద్దరు బాగా నౌన్ పర్సన్స్, ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ మరింత బాధాకరమైన విషయం ఏంటంటే, తన భార్యకి శ్రీమంతం చేయాలి అని గ్రాండ్ గా ఒక ప్లానింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇంటికి తిరిగి రాకుండా అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటన, అది కూడా స్నేహితుడితో జరిగినటువంటి దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న
తీరు ప్రతి ఒక్కరిని మాత్రం తీవ్రంగా కలిచివేస్తోంది సాయి. గతంలో ఇంతకు ముందు కూడా మనం చూసాం, క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే గ్రూప్ రాజకీయాలు కావచ్చు, ఈ తరహా గ్యాంగ్ వార్స్ అనేవి జనరల్ గా 25 నుంచి 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే నిఘా పెడుతున్నారు పోలీసులు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు కానీ, లేకపోతే మద్యం సేవించి ఉన్న గ్రూప్ డిస్కషన్స్ అవుట్ ఆఫ్, అంటే పోలీసులు నిర్దేశించిన సమయంలో కాకుండా రాత్రిపూట జరిగినా కూడా ఇమీడియట్ గా, అంటే ఇవి దాడులకు ఘర్షణలకు తావివ్వకుండా, ఎట్లాంటి దారుణ ఘటనలకు దారి తీయకుండా పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిఘా పెడుతున్నప్పటికీ కూడా ఇక్కడ చూడొచ్చు, పెద్దగా జనాలు కూడా లేరు, పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. ఓ ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవే ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేసింది అంటే మరింత బాధ కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. సో అది ప్రస్తుతానికి వైజాగ్లో జరిగినటువంటి దారుణ ఘటన. ఇద్దరి ప్రాణ స్నేహితులు రోజు ఒకే దగ్గర కలుస్తూ, రోజు వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఎంతో సరదాగా గడిపేటువంటి వారిద్దరు కూడా ఇలా దారుణమైనటువంటి స్థితిలో గొడవ పడి ఒకరు అందులో మృతి చెందడం, అది కూడా ఆ చనిపోయినటువంటి వ్యక్తి భార్య సీమంతం నెక్స్ట్ డే శ్రీమంతం ఉండే అన్నటువంటి సందర్భంలోనే ఈ విషాదకరమైనటువంటి వార్త ఆ ఇంటికి అందడం అనేది వారందరినీ కూడా కన్నీటి పర్యాంతం చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతానికైతే దర్యాప్తును కొనసాగిస్తున్నారు.